రీసెంట్గా మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే తెలంగాణ గవర్నమెంట్ 400 ఎకరాలు డిఫారెస్ట్రేషన్ చేయాలని చూస్తుందన్నమాట. సో దాని రిలేటెడ్ మనకు హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిందనమాట దీనిపైన. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు సుప్రీంకోర్టు నెక్స్ట్ ఆర్డర్ వచ్చే వరకు తెలంగాణ గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్ అయితే తీసుకోవద్దు అనమాట. సో ఇంకా సుప్రీంకోర్టు ఒక వర్డ్ కూడా అన్నది ఏంటంటే ఇది చాలా సీరియస్ విషయం, చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు అని. సో నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టు మొన్ననే రీసెంట్గా చెట్లు కట్ చేసినందుకు ఒక పర్సన్కి ఒక చెట్టుకి 1,00,000 కాస్ట్ చేసారు అనమాట. సో వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే సో పాత జడ్జ్మెంట్ ప్రకారము ఇది అలో చేయొద్దు సుప్రీంకోర్టు మ్యాక్సిమం డిఫారెస్ట్రేషన్కి. దాని బదులు మీరు వేరే ఏరియాస్ ఏదైనా ఉంటే చూసుకోండి. ఇట్ ఈస్ లైక్ ఎ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా మనం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చూద్దాం. బై.